యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన్, వరద వలె భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలకు నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. మహాపరిశుద్ధుడ మహాగణుడ మహిమగల దేవాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, మీరు శిలువ మ్రాను మీద పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలలో 4వ మాటను ప్రభువా నాయన ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. నాయన నీ మాటను ప్రభువా నాయన వినాలని ఆశపడుతూ ఉన్నాం. సహాయం దయచేయండి. ఎందు నిమిత్తం ఈ మాటను ప్రభువా నాయన మీరు పలికి ఉన్నారు. ఈ మాట ద్వారా ప్రభువా మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠమును మాకు బోధించుమని మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక దినమును మనకు దానముగా ఇచ్చారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో ఈరోజు 4వ మాటను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. 3 మాటలు ధ్యానించాము, ఇది 4వ మాట. ఈ మాటను మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచనములో, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ మాట చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితవని అర్థం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అన్ని మాటలు ప్రాముఖ్యమైన మాటలే, కానీ ఈ మాటకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా డిఫరెంట్. ఎందుకు అంటే కనుక 7 మాటలలో ఈ మాట మధ్య మాటగా పిలవబడుతూ ఉంది. 1, 2, 3, తర్వాత 4, తర్వాత మరలా 5, 6, 7. అంటే మధ్యలో ఈ మాటకు ముందు 3 మాటలు ఉన్నాయి, ఈ మాటకు తర్వాత 3 మాటలు ఉన్నాయి. మొదటి 3 మాటలు వెరస మనము చూసినట్లయితే కనుక మరి క్షమాపణతో కూడినటువంటి మాట, క్షమించినటువంటి మాట, అనగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట మొదటి మాట. రెండవది దొంగను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. మూడవది తల్లికి మరి ఆదరణ కలిగిస్తూ ఒక బాధ్యతతో కలిగినటువంటి మాటగా కనబడుతూ ఉంది. అంటే ఆ 3 కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. కానీ ఇక నుంచి మనం గమనిస్తే 4వ మాట ఒక ప్రార్థన కనబడుతూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి తీవ్రతతో కూడినటువంటి ప్రార్థన కనబడుతూ ఉంది. ఈ మాట క్రైస్తవ్యానికి అతి కీలకమైనటువంటి మాటగా పెద్దలు చెబుతూ ఉన్నారు. చాలామంది రకరకాల సందేహాలు ఈ మాటను బట్టే రేకెత్తించడం కూడా జరిగింది. యేసుక్రీస్తుకు వ్యతిరేకులు, భిన్న బోధలు కలిగిన వారు అవ్వచ్చు, క్రైస్తవ్యానికి వ్యతిరేకులు అవ్వచ్చు, అనేక మంది ఇదే వచనాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. గమనించండి. అంటే ఈ మాట కొంచెం అర్థం కానటువంటి వారు ఉన్నారు, అలాగే అర్థమైనటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరైనా కానీ ఈ మాటను ఎక్కువ ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఈ వచనములో క్రైస్తవ్యములో అతి కీలకమైనటువంటి విషయం దాగి ఉందనే విషయాన్ని గమనించాలి. ఈ యొక్క మాటలో, వచనం అన్నాను కానీ ఈ మాటలో
అంటే లోతైనటువంటి భావముతో కూడినటువంటి మాట అని తెలియజేస్తూ ఉన్నాను. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాల్లో కూడా రాయబడింది. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడుచుతున్న అర్థం. అంటే మార్కు సువార్తలో అలాగే మత్తయి సువార్తలో కూడా ఇంచుమించు మరి ఈ మాట రాయబడ్డం. అంటే ఈ మాట పలికేటటువంటి సమయం కూడా చెబుతూ ఉన్నారు. 3 గంటలకు ఈ మాట పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క ప్రేమ మనకు అర్థం కావాలి అంటే కనుక ఆయన శిలువ దగ్గరకు మనం అందరం రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ప్రేమ యొక్క తీవ్రత మనకు అర్థం కావాలి అంటే ఈ మాట దగ్గరకు రావాలి. ఇది గమనించండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత రెండు ఢీకొన్నప్పుడు బిగ్గరగా కేక వేసి మానవుని యొక్క విమోచన లభించే విధముగా ఈ మాట పలకడం జరిగింది అని పెద్దలు చెబుతున్నటువంటి మాట. దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క తీవ్రత రెండు కలిసినప్పుడు మనకు విమోచన కలిగింది. ఈ సత్యాన్ని మనం గమనించుకోవాలి. అలాగే 9 గంటలకు ఆయన శిలువ మ్రాను మీద మరి వేలాడదీశారు. 9 నుంచి 3 గంటల వరకు ఆయన శిలువ మ్రాను మీద ఉన్నారు. అంటే దాదాపుగా 6 గంటలు ఆయన ఉన్నారు. ఇక్కడ 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మరి 3 మాటలు పలికినట్టుగా మొదటి 3 మాటల యొక్క ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది అంటే కనుక చీకటి ఏర్పడింది. ఈ చీకటి ఎలాగుంది అంటే కనుక చిమ్మ చీకటి కమ్మినట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అంటే 12 గంటలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా చీకటి కలిగి 3 గంటల సమయంలో ఆయన మిగిలినటువంటి మాటలన్నీ కూడా త్వరగా అని ఆయన మరి ప్రాణాన్ని విడిచినట్టుగా, తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు మరి మనం గమనించినట్లయితే కనుక ఆ 3 గంటల సమయం ఏం జరిగిందంటే కనుక చీకటి కమ్మినట్టుగా చెబుతూ ఉన్నారు. దీని గురించి చరిత్రకారులు అనగా టలస్ అనేటటువంటి చరిత్రకారుడు క్రీస్తు శకం 53లో తన చరిత్ర గ్రంథం ఉంది ఈ చీకటి గురించి రాస్తూ, ఈ చీకటి చాలా విచిత్రమైనది, అదేదో మాకు అర్థం కావలేదు అని చెప్తూ ఉన్నాడంటండి. అంత మాత్రమే కాదు, లూకాస్ అనేటటువంటి చరిత్రకారుడు కూడా క్రీస్తు శకం 150లో అదే మాట రాస్తూ ఉన్నాడు. ఆ చరిత్ర గ్రంథంలో రాస్తూ ఆ చీకటి ఏంటో చాలా విచిత్రంగా ఉంది అని ఆయన చెప్పాడంటే. అంటే అది ఒక విచిత్రమైనటువంటి చీకటి. అలాగని ఆ రోజు ఏదో గ్రహణం పట్ల కఠినమైనటువంటి చీకటి ఏర్పడిపోయింది. ఎందుకు ఈ చీకటి కమ్మింది, ఈ చీకటి కారణం ఏంటి అని మనము ముందుగా చూసినట్లయితే కనుక ఇది ఎలాగుంది అంటే యేసు ప్రభు మానవుల పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఆయన పడుతున్నటువంటి ఆ శ్రమ, ఆయన పడుతున్నటువంటి ఆ వేదన, ఆయన పడుతున్నటువంటి ఆ కష్టము, ఇదంతా కూడా సృష్టి చూడలేకపోతూ ఉంది. సృష్టికర్త యొక్క వేదనను సృష్టి చూడలేకపోయింది. అందుకనే మొత్తం సైలెంట్ అయిపోయింది. సూర్యుడు పక్కకు వెళ్ళిపోయాడు, చీకటి కమ్మేసింది. ఇది కారణం అన్నమాట. అంటే సృష్టికర్త పడుతున్నటువంటి బాధ, ఆయన పొందుతున్నటువంటి వేదన సృష్టి చూడలేకపోయింది. అందుకని చీకటి వచ్చింది. ఇక రెండవదిగా మనం ఇదంతా కూడా రోమపత్రిక 8:28లో మనం చూడొచ్చు. ఇక రెండవ కారణం ఏమిటంటే ఈ చీకటి దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క ఉగ్రతను మరియు ఆయన యొక్క కోపాన్ని చూపిస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథములో మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 10వ అధ్యాయము 21-22లో మరి చిమ్మ చీకటి ఏర్పడింది. దేనికోసము అంటే కనుక ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను రప్పించడానికి, విడిపించి నడిపించడానికి దేవుడు 10 రకాల తెగుళ్లను ప్రవేశపెట్టాడు. దానిలో ఒకటి ఏమిటంటే చీకటి. చిమ్మ చీకటి ఏర్పడింది అక్కడ కూడా. అది 3 రోజులు ఉన్నట్టుగా నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 21-22 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటా 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనికొకడు కనబడలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అంటే ఎంత భయంకరమైన చీకటో, చెమ్మ చీకటి అంటారు. అలాంటి చీకటి.
అంత మాత్రమే కాదండి, ఇక్కడ చీకటి ఏర్పడడానికి మరొక కారణం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగున్నారు అంటే కనుక అక్కడ పాపిగా ఎంచబడ్డాడు. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం అక్కడ రావాలి, అందుకనే చీకటి ఏర్పడింది. ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే మరి ఆమోసు గ్రంథములో ఒక ప్రవచనం ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి ప్రవచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇది ప్రవచనం. దిస్ ప్రాపసీ నెరవేరాలి. మరి అక్కడ నెరవేరింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ యొక్క శ్రమలో కూడా శిలువ మీద ఉండగా చీకటి కమ్మాలి అనేటటువంటిది ఒక ప్రవచనంగా ఆమోస్ అనేటటువంటి దైవవచనుడి ద్వారా దేవుడు ముందే రాయించాడు. అందుకనే చీకటి కమ్మింది. ఒక పక్కన సృష్టి చూడలేకపోయింది, రెండవది దేవుని ఉగ్రత అక్కడికి వచ్చింది కాబట్టి అది చీకటి కమ్మింది. అంత మాత్రమే కాదు, మూడవదిగా మనం గమనిస్తే ప్రవచనము నెరవేరాలి కాబట్టి చీకటి కలిగింది. అంత మాత్రమే కాదండి, నాలుగవదిగా దేవుడు తన కుమారుడు వైపు చూడడము మానేశాడు అనడానికి నిదర్శనము, ఆయన మౌనముగా ఉన్నాడు అనడానికి నిదర్శనమే ఈ చీకటి. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు దేవదూతను పంపించినట్టుగా లూకాసు వార్త 22:43-44 మనం చూస్తాం. ఆ దేవదూత వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టు, ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గెత్సేమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన, అలా ప్రార్థన తీవ్రతతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. ఆయన చాలా నీరసం అయిపోయాడు. ఆ సందర్భంలో దేవుడు మరి అక్కడికి దేవదూతను పంపించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కానీ శిలువ మ్రాను మీద ఉన్నటువంటి తన కుమారుని దగ్గరకు ఏ దూతను పంపలేదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి తండ్రి తన కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టేశాడు. కారణం ఏమిటంటే కనుక ఒకటే కారణం అండి, పాపము. అవును, పాపము. మరి ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి, ఆయన మీద మోపబడ్డాయి కనుక ఆయన మరి విడిచిపెట్టడం జరిగింది. అక్కడ ఆయన విడిచిపెట్టాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువు తట్టుకోలేకపోయారు. ఆయన అంటున్నాడు కదా, నా దేవా నన్నేల చేయి విడిచితివని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇది కూడా పాత నిబంధనలో ఒక ప్రవచనము. 22వ కీర్తన 1వ వచనములో మనం చూసినట్లయితే కనుక మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన శిలువలో పలుకుతున్నటువంటి ఈ 4వ మాట గురించి ఆయన రాయడము చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే దాదాపుగా 1000 సంవత్సరాలకు ముందున్నటువంటి వాడు ఈయన. నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. ఇదొక ఆర్తధ్వని, ఎడబాటుతో కూడినటువంటి మాట. తండ్రి ఎడబాటుతో కుమారుడికి నిజంగా చాలా వేదన కలిగింది. అంత వేదనతో ఆయన అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, 22:18 కూడా ఒక ప్రవచనం రాయబడింది, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇది కూడా ప్రవచనమే. ప్రవచనాల నెరవేర్పు ఆయనలో జరుగుతూ ఉంది. మరి ఈ మాటలో చీకటి కమ్మింది. ఆ తరువాత ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే ఈ 4వ మాట, నా దేవా నన్ను నేల చేయి విడిచితివని. గమనించాలి, ఆ సమయములో మరి తండ్రి ఆయన చేయి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, యోహాను సువార్త కావచ్చు, ఈ సువార్తికులందరూ కూడా యేసు గురించి మరి రాస్తున్నటువంటి విషయాల్లో వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, యేసును వెంబడించినటువంటి వారు అనగా కుటుంబ సభ్యులు, అలాగే ఆయన బంధువులు కూడా ఆయన్ని విడిచిపెట్టినట్టుగా కూడా ముందే చెప్పారు వారు. ఈ మాట కన్నా ముందు, ఈ మాట శిలువ మ్రాను మీద పలుకుతున్నాడు, దీనికన్నా ముందు ఆయన్ని విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఆయన చేయి చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ముందు కుటుంబ సభ్యులు తీసుకుంటే కనుక కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన బంధువులు తీసుకుంటే బంధువులు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు అంటే ఆయన అన్నలు, ఆయన యొక్క తమ్ముళ్ళు, ఆయన యొక్క మరి సహోదరులు అందరూ కూడా వెళ్ళిపోయారు. అలాగే బంధువులు తీసుకుంటే బంధువులు, ఇరుగు పొరుగు వారు, వాళ్ళు విడిచిపెట్టేశారు. ఆయన ఉన్నటువంటి ప్రాంతం వారు తీసుకుంటే కనుక వారు విడిచిపెట్టేశారు. ఆయన వెంబడించిన వారు విడిచిపెట్టేశారు, బాగుపడిన వారు విడిచిపెట్టేశారు, ఆయన దగ్గర ఆహారం తిన్నవారు విడిచిపెట్టేశారు, ఆయన బోధ విన్నవారు విడిచిపెట్టారు ఆయన్ని. అంత మాత్రమే కాదు, అద్భుతాలు చూసిన వారు, అద్భుతాల్లో పాలు పొందుకున్న వారు కూడా ఆయన విడిచిపెట్టారు. ఓసన్న జయనాదాలు చేసినటువంటి వారు కూడా ఆయన విడిచిపెట్టారు. అంత మాత్రమే కాదండి, ఆయనతోనే ఉండి 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉండి ఆయనతో అద్భుతాలు చూసి శిష్యులుగా పిలువబడినటువంటి వారు మరి వారు కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు. ఎంతమంది విడిచిపెట్టినా కానీ
ఆయన ఏం పట్టించుకోలేదు. ఎంతమంది విడిచిపెట్టినా కానీ ఆయన ఏమీ అనలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి తన చేయిని విడిచిపెట్టాడో అప్పుడు ఆయనలో వచ్చినటువంటి బాధ, ఆయనలో ఉన్నటువంటి వేదన మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆర్తధ్వనిగా మరి ఆయన పలుకుతూ ఉన్నాడు. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితవని ఆయన పలుకుతూ ఉన్నాడండి. ఎందుకు ఈ ఎడబాటు? ఎవరి కోసం ఈ ఎడబాటు అంటే మన చేయి పట్టుకోవడానికి తండ్రి తన కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టాడు. మన చేయిని ఆయనకు అందించడానికి మరి కుమారుడు కూడా నిజంగా బాధను అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ, తండ్రి ప్రేమ. అందుకనే 3:16 రాయబడిన మాట యోహాను సువార్త, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించావయ్యా అంటే తన కుమారుణ్ణి మనకు దానముగా ఇచ్చి ఎంతగా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమికుడు అండి, అమర ప్రేమికుడు. అగాపైనటువంటి లవ్ అయింది. ఆయన ప్రేమను వర్ణించలేము, ఆయన ప్రేమకు వర్ణన లేదు, వర్ణించడానికి మాటలు సరిపోవా ప్రేమ. అలాంటి ప్రేమ, అద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ, ఇన్ఫైనైట్ లవ్ అయింది. అద్భుతమైనటువంటి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నట్టుగా మనము గమనించాలి. అంటే ఈ ఎడబాటు ఎందుకు ఆయన తట్టుకోలేకపోయాడు యేసు ప్రభు అంటే కనుక ఏమండి, వారి యొక్క ఏర్పాటు ఎప్పుడుదంటే అనాది కాలంలో ఏర్పాటు. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది అనేటువంటి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆయన 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాదండి, ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే తండ్రితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం మామూలుది కాదు. సామెతల గ్రంథము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర మనకు తెలియాలంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చదవాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయములో మనం చూసినట్లయితే 22వ వచనం చదువుదాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనది దానిగా యెహోవా నన్ను కలిగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. చూసారా, ఆయన యొక్క పుట్టుకను గురించినటువంటి చరిత్ర ఇక్కడ రాయబడింది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఆయన పూర్వము నుంచి ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే అప్పటి నుంచి తండ్రితో ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. మరి అలాంటప్పుడు అప్పటి నుంచి ఎడబాటు ఎప్పుడు వచ్చిందంటే సిలువ దగ్గర ఎడబాటు వచ్చింది. అందుకనే మరి ఆ ఎడబాటును, ఆ విడిచిపెట్టడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ తండ్రి విడిచిపెట్టిన వెంటనే ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఫీల్ అయ్యాడు. తండ్రితో యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. మరి గమనించాలి, ఆయన ఈ లోకానికి పని మీద వచ్చాడు, ముఖ్యమైనటువంటి పని మీద వచ్చాడు. మరి మనం కూడా వచ్చిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముఖ్యమైన పని మీద వచ్చినట్టుగా మనం కూడా ఈ పని మీద వచ్చిన వారమై ఉన్నాము. అదేంటి, మనం వచ్చిన వారము, ఆయన వచ్చిన వాడే, మనము వచ్చిన వారమే. అదేంటి మనం వచ్చిన వారం ఏంటి అంటే గమనించాలి, మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నామంటే పరలోకములో ఆయనలో ఉన్నట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే ఆయన వలె మనము కూడా ఆయనతో ఉన్నవారమై ఉన్నాం. అంటే ఆయనతో ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఎడబాటు వస్తువులోకి ఆయన తట్టుకోలేకపోయాడు. మరి మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వారమే కదా. మరి మనకి తండ్రికి ఎడబాటు ఉంది. ఆ ఎడబాటు మరి మనం బాధపడుతున్నామా? ఇది గమనించాలి. ఈరోజు ఇది నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. యేసుక్రీస్తు ప్రభువు మాట పలుకుతున్నారంటే ఈ మాటలో ఎంతో అర్థం ఉంది. ఒక పరలోకములో ఆయనతో మనం ఉన్నాం, పరలోకములో తండ్రితో మనం ఉన్నాం. అదేంటి, ఎలా చెప్పగలుగుతున్నామంటే కనుక మీకు చదువుతాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. కేయినాను ఎనోషును, ఎనోషు షేతును, షేతు ఆదామును, ఆదాము దేవునికి కుమారుడు. అంటే కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. అంటే ఆదాము దేవునిలో నుంచి వచ్చిన వాడుగా, అలాగే ఆదాములోంచి షేతు, షేతులోంచి ఎనోషు, ఎనోషులోంచి కేయినాను పుట్టినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఒకరిలోంచి ఒకరు ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి చరిత్ర. అంటే ఆదాము దేవునిలో నుంచి వస్తున్నప్పుడు ఆదాములో ఎవరున్నారంటే షేతు ఉన్నాడు. అలాగే షేతులో ఎవరున్నారు? ఎనోషు ఉన్నారు. ఎనోషు కేయినాను ఉన్నాడు. అంటే ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు. వీరందరూ ఎక్కడ ఉన్నారంటే
ఆదాము ఎక్కడ ఉన్నాడంటే దేవునిలో ఉన్నాడు. ఇది మనం గమనించాలి. కేయినాను ఎనోషులో ఉంటే కేయినాను ఎనోషు షేతులో ఉన్నారు. మళ్ళీ కేయినాను ఎనోషు షేతు ఆదాములో ఉంటే ఆదాము ఎక్కడ ఉన్నాడంటే దేవుళ్ళో ఉన్నాడు. మరి ఈ ఆదాములోనే మనం కూడా ఉన్నాం కదా. అంటే మనం అందరం ఎక్కడ ఉన్నామంటే ఒకప్పుడు పరలోకములో దేవునిలో మనం అందరం ఉన్నట్టుగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే ఉన్నాడు. మరి ఆయన ఈ లోకానికి పని మీద వచ్చాడు. మరి ఆ సమయంలో ఎడబాటు వచ్చింది, ఆయన ఎంతో బాధపడుతున్నాడు. మరి మనం కూడా ఈ లోకానికి పని మీద వచ్చాం, మరి మనకు కూడా ఎడబాటు వస్తూ ఉంది. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకొక మాట మీకు బాగా అర్థం కావాలంటే కనుక, మనం ఆయనలో ఉన్నాము అనడానికి, ఒకప్పుడు మనం ఆయనలో ఉన్నాము అనడానికి ఇంకా బెస్ట్ వచనం చూపిస్తాను. 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే అంటూ ఉన్నారు ఇక్కడ మోషే గారి ప్రార్థనలు. కాబట్టి మనము అక్కడ వారమే, అచ్చటి వారమే. మన పౌరస్థితి పరలోకమందున్నదని పౌలు గారు చెప్తూ ఉన్న మాట. మరి అమ్మా నాన్న సంబంధం ఏమిటి? మరి అమ్మ నాన్నలతో మనం ఉంటున్నాం కదా, ఈ రిలేషన్. కానీ మనం అనుకుంటాం కదా ఈ రిలేషనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి రిలేషన్ అనుకుంటూ ఉంటాం. అందుకని వీళ్ళు ఎవరైనా దూరం అయితే కనుక, మన బంధువులు ఎవరైనా దూరమైన, అమ్మ నాన్న ఎవరైనా దూరం అయితే మనం ఎంతగానో బాధపడిపోతాం. మరి అలాంటిది వీరికన్నా ఎక్కువ పరలోకపు తండ్రి, ఆయనతో మనకున్న సంబంధము చాలా గొప్పది. ఆయన అమర ప్రేమికుడిగా కనబడుతూ ఉన్నాడు. మరి అలాంటి సంబంధాన్ని మరి మనం కూడా మధ్యలో కోల్పోతూ ఉన్నాం. కోల్పోయాము. ఎందుకు తెలుసా? ఎడబాటు ఎందుకు కలుగుతుందంటే పాపం వల్ల ఎడబాటు కలుగుతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. మరి మనలో పాపం ఉంటే ఎడబాటు. ఏదేను తోటలో ఎడబాటు కలిగిందండి, అదే ఎడబాటు ఇక్కడ కలుగుతూ ఉంది. ఏదైనా తోటలో ఆదాము కలిగినటువంటి ఎడబాటు ఇక్కడ గెస్సెమనే తోటలో దేవుడు ఆ ఎడబాటును తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదేను తోటలో దేవుడు ఆదామును వెతికితే, గెస్సెమనే తోటలో మనందరి పాపములు ఆయన మీద వేసుకుని దేవుడిని వెతుకుతున్నట్టు కనబడుతూ ఉంది. దేవుడు ఎడబాటులో మరి అక్కడ ఉన్నాడు. ఈ ఎడబాటుకు ఆయన తట్టుకోలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఎడబాటుకు తట్టుకోలేక ఆయన అంటున్నటువంటి మాట, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితవని ఆయన అంటూ ఉన్నాడు. మరి మన విషయంలో కూడా పాపము వల్ల ఎడబాటు వచ్చింది. మరి మనం ఎంతలాగా ఉండాలి? మన బంధువులు ఎవరైనా కనుక విడిచిపెడతా ఉంటే మనం బాధపడతాం. కానీ దేవునికి మనకు ఎడబాటు వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు పాపాలు మనం కడుగుతూ ఉన్నాం. ఎప్పటికప్పుడు మనం మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పాపం వైపు వెళ్లకుండా, మన తలంపులో పాపం ఉండకూడదు, మన ఊహలో పాపం ఉండకూడదు, మన ఆలోచనలో పాపం ఉండకూడదు. పాపాన్ని మనము ఛేదించే వారముగా ఉండాలి. అప్పుడు దేవునికి మనకి ఎడబాటు ఉండదు. ఎడబాటు ఉంటే మరి ఎడబాటు వల్ల ఏం ఉపయోగం ఉంది? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ ఎడబాటు తట్టుకోలేక ఆయన అంటున్నటువంటి మాట, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితూ అంటూ ఉన్నాడు. అవును, ఎడబాటు వస్తుందండి. ఎందుకు వస్తుందంటే పాపము వల్ల. మనము జయించాలి. ఒక మాట చెప్పాలి అంటే కనుక, పరిశుద్ధ గ్రంథములో మరి ఒక్కొక్క సందర్భములో దేవుడు విడిచిపెడతాడు మనల్ని. సాతాను కోరుకుంటాడంట ఆ సమయంలో మనల్ని విడిచిపెట్టి. యోబు గారి జీవితంలో కూడా అదే జరిగింది. యోబు చుట్టూ కంచె వేసే సాతాను వచ్చింది. దేవుడు ఛాలెంజ్ చేశాడు, కంచె తీసేయమంటే ఆ కంచె తీశాడు. అంటే యోబు ఎలా ఉంటాడు, భక్తి విషయంలో ఎలా ఉంటాడని టెస్ట్ జరిగింది, పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో యోబు పాస్ అయ్యాడు. తర్వాత రెండవసారి మరలా చర్మం మీద అటాక్ జరిగింది, అయినా యోబు పాస్ అయ్యాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా అక్కడ పరీక్ష జరుగుతూ ఉంది, అందుకనే విడిచిపెట్టాడు దేవుడు. ఆ పరీక్ష ఏమిటంటే తన శరీరం మీద, యేసుక్రీస్తు మీద మరి ఆ గాయాలు, ఆ వేదన ఒకదాని తర్వాత పడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడా అని సాతానుగాడు చూశాడు. అంటే ఆయన కనుక ఒకవేళ ఎంత తట్టుకోలేక దిగిపోతే, మానవుడిగా ఉన్నాడు ఆయన, తట్టుకోలేక దిగిపోతాడేమో అనుకుంటే అస్సలు ఆయన మన కోసం భరించాడండి. ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యి మనల్ని విజేతలుగా మార్చేశాడు. ఆయన చెప్పే మాట ఏమిటంటే, మరి దేవుని పనిలో ఉన్నటువంటి వారు కావచ్చు, దేవునిలో ఉన్నవారు కావచ్చు, ఒక్కో సమయంలో దేవుడే మనల్ని అప్పగిస్తాడు సాతానికి. పేతురు గారి విషయంలో కూడా అదే జరిగింది. పేతురును కోరుకున్నాడు దేవుడు, అప్పగించాడు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి పేతురు జయించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా గొప్ప జయాన్ని మనకివ్వడానికి తండ్రితో ఎడబాటు కలిగింది. ఈ ఎడబాటులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, సాతాను మరి మధ్యలోకి వచ్చినప్పటికీ కూడా సాతాను ఏమీ చేయలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కగా జయించాడు. మరణములను విరిచేశాడు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టేశాడు. మరి ఈ ఎడబాటు నిజంగా తట్టుకోలేనటువంటి ఎడబాటు, తండ్రికి కుమారునికి ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటులో ఏం జరిగిందంటే, మనకు తండ్రికి మరి
ఆ ఎడబాటు ఏదైతే ఉందో ఆ ఎడబాటు వల్ల తండ్రి మనము ఏకమైనట్టుగా లేఖనం చెప్తూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి దేవునికి నరునికి మధ్య వ్యక్తిగా ఆయన ఉండి మధ్యస్థు మాటగా ఈ మాట పలికి ఎప్పుడో వచ్చిన ఎడబాటును తొలగించడానికి ఆయన ఎడబాటులో ఉండి మన ఎడబాటును తొలగించినట్టుగా ఈ వాక్యం సెలవిస్తుంది. ఏదేను తోటలో ఏర్పడినటువంటి ఎడబాటు ఏదైతే ఉందో ఆ ఎడబాటును తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఈ ఎడబాటు గుండా వెళ్ళి ఎంతగానో మరి ఆయన మరి బాధపడినప్పటికీ మనకు జయాన్ని అనుగ్రహించి తండ్రిని మనల్ని కలిపేశాడండి. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. ఇంకో గొప్పతనం ఏంటంటే దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చేయిని విడిచిపెట్టి మన చేయిని పట్టుకున్నాడు. ఎంత ధన్యులు మనం. మరి అలాంటి ధన్యత మనకు దేవుడిచ్చినప్పుడు మనము ఆయన మాటకు లోబడాలి. ఇక పాపములోనికి వెళ్లకుండా, పాపం అనే దాన్ని మనం అంటించుకోకుండా పరిశుద్ధులుగా మనం జీవించి పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ యొక్క పరలోక పట్టణానికి మనం అందరం కూడా చేరువవ్వాలి. అట్టి ధన్యత దేవుడు ఈ మాట ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఎడబాటును గురించినటువంటి నాయన చరిత్ర నాయన ఆ కాలంలో ప్రభువా మీరెంతగానో ప్రభువా నాయన తండ్రి దుఃఖించారు. దేవానికి వందనాలు. నా దేవా నన్ను నేల చేయి విడిచుతాను ప్రభువా ఆర్తనాదాన్ని వినిపించినట్టుగా ప్రభువా ఇక్కడ కనపడుతూ ఉంది. మా కొరకు ప్రభువా నాయన ఇదిగో ఎడబాటు కలిగింది, అయినప్పటికీ మమ్మలను ప్రభువా ఏకము చేసి నీ రాజ్యములోనికి మమ్మల్ని చేర్చడానికి ఈ ఎడబాటని మాకు నాయన మీరు బోధించారు. దేవానికి వందనాలు. అవును, మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు జాగ్రత్తగా కాపాడుకుంటూ నిర్లక్ష్యము చేయకుండా తండ్రి నీలోనికి ప్రభు చేరువయ్యే ధన్యత భాగ్యము అందరికీ దయచేసి అందరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.